నే గుర్తుండవనుకుంటాను హనుమంతు. పెళ్లి పనులేంటి మామ్? పార్వతికి పెళ్లి చేయాలనుకుంటున్నాం కదా. సిద్ధాంతి గారు చెప్పినట్టు 3 నెలల గడువు కూడా పూర్తి కాబోతోంది కదా. శ్రావణ మాసం కూడా వస్తుంది. మంచి ముహూర్తాలుంటాయి. ఏమంటావు హనుమంతు? మీరు ఎట్ట చెప్తే అట్ట నడుచుకునేటువంటి మీ ఇష్టం అమ్మగారు. తోడు దొంగలు వచ్చారు. అలా అంటావేంటి చిన్నబాబు? మేం దొంగలా కనబడుతున్నావా? ఫీల్ అవ్వకండి ఆంటీ, పని దొంగలు అని అంటున్నాడు. పని తప్పించుకునే వాళ్ళనన్నా పర్వాలేదు కానీ మమ్మల్ని ఎందుకు అంటారు? మేము 5ంటికే లేచావు తెలుసా. కాకపోతే మళ్ళీ 5:30కే పడుకున్నావక్క. రాత్రంతా నిద్రలేదు. పగలు చీటింగు, రాత్రి చాటింగా? ఆంటీ, అయ్యో రామచంద్ర, అంత మాట అనేసావేంటక్క? అలా చూస్తావే నీలమ్మా, చెప్పు. ఆంటీ, రాత్రి వాడు వచ్చాడు. ఎవడు వాడు? ఆయన పర్మిషన్ లేకుండా ఎలా వస్తారు? వచ్చిన వాడు చుట్టం కాదు మహి, శత్రువు. శత్రువా? ఇంట్లోకి వచ్చాడా? డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వచ్చాడు బావగారు. పడుకున్న మా ఇద్దరి మొహాలకి కవర్స్ బిగించి మమ్మల్ని చంపైపోయాడు. వాట్? అవునంటీ, ఆ రాంగ్ నెంబర్ గాడే అనుకుంటా. నవ్వులాటగా ఉందా? నోర్మై! ఆ వెధవ మా నోళ్లు నొక్కేసి గాలాడకుండా చేసి ప్రాణాలు తీయాలనుకున్నాడు.